ఆడపడుచులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ మాసంలో శివుణ్ణి పూజించడం ద్వారా శివుని కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు వీడియోని ప్రారంభిద్దాం. శౌనకాదులకు సుతుడు కార్తీక పురాణము చెప్పుట. పూర్వం నైమిషారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకముగా అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులు చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసిష్ఠుడైన సుతుడు సూతర్షి, శౌకనాదులారా, మా గురువైన వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కంద, పద్మ పురాణములు రెండింట కూడా వక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కంద పురాణములోను, హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష నిగ్రహుడైన కృష్ణ పరమాత్మచే పద్మపురాణంలోను ఈ కార్తీక మహత్యమును విస్తారముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. ముందుగా స్కంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయి వశిష్ఠ జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకుని చేత యుక్త మర్యాదలు అందుకొని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాము, కానీ సర్వపాపరహితమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలో సర్వమాసముల కంటెను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది. తద్వాచరము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయ్యింది అని అడగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసము చేస్తూ ఇలా ప్రస్తావించాడు. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేయదగినది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులు చెబుతాను విను. ఓ విదేహి, కార్తీక మాసములో సూర్యుడు తలా సంక్రమముతో ఉండగా సహృదయముతో ఆచరించే స్నానం, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నాకు ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసేవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ధ్రువరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందును చేరుతుంది. వాపికూప తటాకాది సమస్త జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుడై కాళ్ళు చేతులు కడుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీళ్ళల్లో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరం అగుమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్లతో నీళ్లను గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు.
అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీ చందనంతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందనం గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెంచి శంకు చక్రాది అయిన విష్ణువును సాలగ్రామ ముందు నుంచి సభక్తిగా షోడోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణము గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేరాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటిని విరమించుకొని శివాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాలు నివేదించి శుద్ధ వాకులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసి వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మరీత్యులైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగవయో భేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపతో ఆహుతి అయిపోతాయి. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులు ఆచరించిన 1000 అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయుచిత్తము, 5 స్నానము, 6 తిలదానం. ఉపవాసములు. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసముతో గడిపి సాయంకాలము శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరము తులసీ తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాదులు యథావిధిగా చేసుకొని మధ్యాహ్నము భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. 3 నక్తము. పగలంతా ఉపశమించిన రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము గాని ఉపహారము గాని స్వీకరించాలి. ఆయాచిత్తము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. స్నానము. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌతవాది నరకాన్ని పొందుతారని హర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీ కూడా విష్ణు ఆశీర్వాదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపశమించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానములో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసే వాళ్ళు నమక జమక సంహిత శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలితాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి చూరి అనే కుమార్తె ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూష్టగై గయ్యాలిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠూరిని ఆమె గుణాల రీత్యా
కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన విష్ణు శర్మ అనేవానికిచ్చి తన చేతులు దులుపుకున్నాడు. ఆ విష్ణు శర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారవంతుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగింది. పైగా ప్రతిరోజు ఆమె భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన రోజు చంపుకోలేక భార్యను పరిత్యజిస్తే తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన విష్ణు శర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధము పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడైన వాడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్ల మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రి నిద్రాముద్రుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాయితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన నూతిలో విసిరేసింది. ఇదంతా గమనిస్తున్నప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇంతటితో మరింత స్వేచ్ఛావంతమైన కర్కశ కన్ను మిన్ను గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసారాలు చేసుకున్న స్త్రీలను కూడా తన మాటలతో ప్రభావం చూపించి ఆ మాటల ద్వారా తార్చి తద్వారా సొమ్మును చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలో రక్తం పలుచబడటంతో కర్కశ జబ్బు పడింది. అసంఖ్యాతి పురుషులతో శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి ఆమె మేను పుల్లబుడిచినట్లు అయిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటలుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపద పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు అక్రమ పరులకే గాని సతులను నోచుకోని ఆ నిష్ఠర తినడానికి తిండి, ఉండడానికింత ఇల్లు, ఒంటి నిండా కప్పుకొనేందుకు కరువైనదై నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామకు దుర్భరమైన శిక్షలు విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేతులు మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్లగుమ్మలో ఆమె తలను చిట్లేటట్లు మోదించాడు. దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన నేలలపై వేసి బాధించాడు. సీసము తన చెవులలోకి పోశాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగులు ఉపవాసం ఉండి శివాభిషేకాదులు నిర్వహించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక పస్తూ ఉండిన కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షించమని కుయ్య పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడడాన్ని గమనించి విస్తుపోయాడు. ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విపవనితను. కామంతో కళ్ళు మూసుకుపోయి దిగజారుడుతనంతో భర్తను అనేక రకమైన హింసలకు గురిచేసి వర్ణ సంకరానికి కారకురాలైన
పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వసారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరింది. బ్రాహ్మణుడు సర్వజ్ఞాని. దృష్టి చేత తెలుసుకొని, నకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తూ ఉండి నాచే విడువడిన బలిభక్షమును చేయుట వలననే నీకు పూర్వజన్మ జ్ఞానము కలిగినది అని చెప్పాడు. ఆపై ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించినో ఆనతి నియ్యమని కోరుట పిదప దయాళుడైన ఆ బాసురుడు తాను చేసి అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శారీణిని అయి ప్రకాశమానహర వస్త్ర విభూషిత అయి పితృదేవత సమన్వితమైన కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ మహారాజా, నిస్సంశయము నిశ్రేయసదాయైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ఆశ్వయుజ మాసం దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు. క్రోధినామ సంవత్సరం 2024 కార్తీక మాసం నవంబర్ 2న ప్రారంభమవుతుంది. అయితే నవంబర్ 1వ తేదీన పాడ్యమి గడియలు వచ్చిన సూర్యోదయంలో అమావాస్య గడియలే ఉన్నందున నవంబర్ 2 నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం చేసి కార్తీక దీపం వెలిగిస్తారు. పరమేశ్వరునికి అలాగే రాక్షస సంహారి అయిన విష్ణు పరమాత్మకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి సహా కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం. నవంబర్ 4 మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 5 మంగళవారం నాగుల చవితి, నవంబర్ 6 బుధవారం నాగ పంచమి, నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం, నవంబర్ 12 మంగళవారం ఏకాదశి, దీనినే యయాత్రయ ఏకాదశి అంటారు. నవంబర్ 13 బుధవారం క్షీరాబ్ది ద్వాదశ దీపాలు, నవంబర్ 15 శుక్రవారం కార్తీక పూర్ణిమ జ్వాలాతోరణం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. నవంబర్ 18 కార్తీక మాసం 3వ సోమవారం, నవంబర్ 19 మంగళవారం సంకటహర చతుర్థి, వినాయకుడికి గరిక సమర్పిస్తారు. నవంబర్ 25 కార్తీక మాసం 4వ సోమవారం, నవంబర్ 26 మంగళవారం కార్తీక బహుళ ఏకాదశి, నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి, డిసెంబర్ 1 ఆదివారం కార్తీక అమావాస్య.